చందమామ కథ, బేతాళ కథలు, విఫలమైన ఆశలు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పట్టుదల ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, ఫలితం సిద్ధించాలి. లేకపోయినట్టయితే పట్టుదల ప్రమాదకరంగా పరిణమించగలదు. వెనుక నందుడనేవాడికి అదే జరిగింది. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం పడమటి తీరాన ఒక బెస్త గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 20 కుటుంబాలుండేవి. గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది. తుఫానులు వచ్చినప్పుడు ఆ దేవికి ముడుపులు కట్టేవారు. తుఫాను వల్ల బెస్తలకు ఎట్టి నష్టము లేకుండా దేవి కాపాడేది. బెస్తలందరిలోకి అనుభవము, సమర్థత ఉన్నవాణ్ణిగా చూసి నాయకుడిగా ఎన్నుకోవటం ఆచారంగా ఉండేది. సాధారణంగా ఈ గ్రామంలో పుట్టినవారు ఇక్కడే ఉండి జీవితాంతం వరకు చేపల వేటలోనే జీవిస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైనా యువకులలో కొందరు నావికా వృత్తిలో ప్రవేశించి వర్తక నౌకలలో కళాసులుగా చేరి ద్వీపాంతరాలకు వెళ్ళేవారు. ఇలా నావికులుగా వెళ్ళిన వారిలో కొందరు దురదృష్టవశాత్తు నౌకలతో పాటు మునిగిపోయేవారు. మిగిలిన వారు బాగా డబ్బు సంపాదించుకొని గొప్ప గొప్ప నగరాలలో నివాసం ఏర్పరచుకునేవారు. అందుచేత గ్రామంలోని యువకులు నావికులుగా వెళ్ళిపోవటం పెద్దలకు అంత ఇష్టంగా ఉండేది కాదు. నందుడనేవాడు బెస్తదొర 2వ కొడుకు. వాడి అన్న సుందుడు, వాడికన్నా బాగా పెద్దవాడు. నందుడు 7 ఏళ్ల వాడై ఉండగా తండ్రి చనిపోయాడు. రేణుకుడనేవాడు బెస్తలకు దొరగా ఎన్నిక అయినాడు. నందుడు తన తండ్రి వద్దనే చేపల వేట నేర్చుకుని ఇంకొకరి సహాయం లేకుండా తానే తెప్ప నడుపుకుపోవటము, వల వేయటము, వల మరమ్మతు చేయటము మొదలైన పనులు చేయగలిగి ఉన్నాడు. నందుడికి మాత్రం ఇలాంటి పనులలో బొత్తిగా అనుభవం లేదు. అందుచేత వాణ్ణి వాడి తల్లి రేణుకుడి దగ్గర చేపల వేట నేర్చుకోవడానికి పెట్టింది. మొదటి నుంచి కూడా నందుడు చాలా చురుకుగలవాడే కాక సాహసి కూడాను. అందుచేత వాణ్ణి రేణుకుడు ఎంతో మెచ్చుకునేవాడు. ఊళ్ళో అంతా వాణ్ణి గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. ఇటువంటి వాడు నావికుడైతే ఎంతగా సంపాదించగలుగుతాడు అని బెస్తలు అప్పుడప్పుడు అనేవారు. వెంటనే నందుడి తల్లి, అమ్మో, నా కొడుకు నావికుడు కావటమే, నేను ఒప్పను అనేది. ఆమెకు తన కొడుకు నావికుడైతే ఇల్లు వదిలిపోతాడని భయం. రేణుకుడికి సుందరి అని ఒక కూతురున్నది. అది నందుడి కన్నా 2 ఏళ్లు చిన్నది. పేరుకు తగినట్టు అది అందమైన పిల్ల కావటం చేత అందరూ దాన్ని ముద్దు చేసేవారు. ఒకరోజు రేణుకుడు సుందరిని వేలాకోలానికి, పెద్దయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావే అని అడిగితే, అదిగో ఆ నందుడినే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను అన్నది. ఈ మాట వినగానే నందుడి మనస్సులో ఏదో తుఫాను రేగినట్టయింది. వాడికి సుందరిని చూస్తే ఎంతో ఇష్టం. కానీ ఆ పిల్ల తనను తప్ప ఇంకెవరిని చేసుకోను అనగానే వాడికి తన భవిష్యత్తు యావత్తు ఒక్కసారి కళ్ళ ఎదుటే కనపడినట్టయింది. ఇంకో 7-8 ఏళ్లలో సుందరికి పెళ్లి ఈడు వస్తుంది. అప్పుడు తనకు దానికి పెళ్ళవుతుంది. అందుచేత ఈలోపుగానే తాను బోలెడంత ధనం సంపాదించాలి. ఈ ఊళ్ళో ఉండి చేపలు పడితే ధనం రాదు. అందుచేత తాను ఈ ఊరు వదిలి వెళ్ళి నావికుడుగా చేరాలి. కానీ ఇదంతా తన వలన అవుతుందా? దేవి అనుగ్రహిస్తే ఎందుకు కాదు? వాడు ఒంటరిగా దేవి గుడికి వెళ్ళి మోకరించి, అమ్మా, తల్లి, నన్ను నావికుణ్ణి చేసి బాగా డబ్బు వచ్చేటట్టు చేస్తివా? సముద్ర తీరాన సముద్రం మీద 2 కోసుల దూరం కనిపించేటట్టు గుట్ట మీద నీకు పెద్ద గుడి కడతాను. తర్వాత సుందరి నేను పెళ్ళాడి మేమిద్దరము రోజూ నీకు మొక్కుకుంటాము అని ప్రార్థించాడు. ఆ తర్వాత వాడు తల్లి వద్దకు వెళ్ళి ఆమెతో, అమ్మా, నేను ఈ పల్లె వదిలి వెళ్ళిపోయి నావికుణ్ణవుతాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. తల్లి ఈ మాట విని నిర్ఘాంతపోయింది. వెళ్ళవద్దని కొడుకును బతిమాలుకున్నది. నాయనా, నాకు మీరిద్దరూ చెరొక కన్ను వంటి వాళ్ళు. నువ్వు వెళ్ళితే నేను సగం గుడ్డిదాన్నవుతాను. ఇంత చిన్న వయసులో నువ్వు నావికుడు కావటమేమిటి? నువ్వేమైపోయావో అని నేను రోజు దిగులు పడుతూ బ్రతకలేను. నువ్వు ఒకవేళ డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నా తిరిగి రావు, నాకు తెలుసు అన్నది తల్లి. నందుడు తిరిగి వస్తానని తల్లి మీద ఒట్టు పెట్టుకున్నాడు. తాను దేవతకు మొక్కిన మొక్కు విషయం కూడా వాడు ఆమెకు చెప్పేశాడు.
నావికుడు కావాలన్న ఉద్దేశం వాడు మార్చుకునేటట్టు కనబడలేదు. విధి లేక తల్లి సరేనన్నది. వాడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవి వాడి కోరిక ఈడేర్చిందనే చెప్పాలి. ఎందుకంటే పసివాడైనప్పటికీ వాడికి వర్తక నౌకలలో ఉద్యోగం దొరికింది. వాడికి సహజంగా ఉన్న చురుకుదనం నౌకలు నడపటంలో బాగా రాణించింది. ఎన్నోసార్లు వాడు వర్తకులకు ఆపదలో అడ్డుపడ్డాడు. ఆరితేరిన నావికులు కూడా బెదిరే తుఫానులలో వాడు యుక్తిగా ఓడలను నడిపి చాలా సమర్థుడనిపించుకున్నాడు. అనేక మంది వర్తకులు వాడికి బహుమానాలు ఇచ్చారు, తమ లాభాలలో వంతులిచ్చారు. వాడు చాలా ధనం సంపాదించుకున్నాడు. 8 ఏళ్ల పాటు నావికుడుగా జీవించి నందుడు తాను సంపాదించిన ధనంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి 2 సంవత్సరాల క్రితమే సుందరి సుందుడికి భార్య అయిపోయింది. నందుడి ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఆ సుందరి కోసమే వాడు అన్ని శ్రమలు పడి అంత డబ్బు సంపాదించుకొని వచ్చాడు. ఇప్పుడు వాడికి భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. సుందరిని కాక మరొకరిని చేసుకోవటం వాడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే 8 ఏళ్లుగా వాడు సుందరే తన భార్య అని మనస్ఫూర్తిగా నమ్మాడు. అయితే సుందరి నందుణ్ణి ఏనాడో మర్చిపోయింది. ఆ రోజు నందుణ్ణి తప్ప ఇంకొకరిని పెళ్లాడనని అన్నమాట కూడా ఆమెకు జ్ఞాపకం లేదు. నందుడు నావికుడు కావటానికి వెళ్ళిపోయిన 4 ఏళ్లకు సుందరి తండ్రి చనిపోయాడు. సుందరిని ఆమె తల్లిని పోషించే మగదిక్కెవరూ లేరు. అందుచేత వాళ్ళు తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ లోపల నందుడు చేపల వేటలో చాలా ప్రవీణుడైనాడు. ఆ గ్రామంలో సుందరిని పెళ్లాడటానికి అతని కంటే అర్హుడెవడూ లేడు. అతను తనను తన తల్లిని ఆదుకొని సహాయపడినందుకు సుందరి అతన్ని ఇష్టంగానే పెళ్లాడింది. ఈ సంగతులన్నీ తెలుసుకున్నాక నందుడు ఎవరినీ తప్పు పట్టలేకపోయాడు. కానీ అతని మనసులో సుందరి మీద ఆశ మాత్రం చావలేదు. సుందరి ఎలాగైనా తనతో వచ్చేయటానికి ఒప్పించి ఆమెను ఏ దూరదేశమన్నా తీసుకుపోయి అక్కడ పెళ్లాడి సుఖంగా ఉందామని అతడికి దుర్బుద్ధి పుట్టింది. ఈ ఆలోచనను అతడు రహస్యంగా సుందరికి చెప్పాడు. సుందరి ఈ సంగతంతా తన అత్తగారితో చెప్పేసింది. నందుడి తల్లికి తన కొడుకు స్థితి చూసి చాలా బాధ కలిగింది. ఆమె అతనిని ఒంటరిగా అవతలికి తీసుకుపోయి, కులానికి కలంకం తెచ్చే ఈ బుద్ధులు నువ్వెక్కడ నేర్చుకున్నావు నాయనా? నావికుడుగా దేశదేశాలు తిరిగి ఇంత పాడైపోయావా? నీకు వదిన ఒకటి, తల్లినైనా నేను ఒకటినా? నీ సుఖం కోసం నీ అన్న కాపురం పాడు చేస్తావా? ఇలా తిరిగి వచ్చే కన్నా నువ్వు తిరిగి రాకుండా ఉంటేనే బాగుండిపోయేదే. ప్రయాణికుడివై ఇంత డబ్బు సంపాదించుకున్నావు, ఎక్కడనైనా బ్రతకగలవు. ఈ ఊళ్ళో ఉండి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. ఇంకెక్కడికైనా వెళ్ళిపో అన్నది. సరేనమ్మా, వెళ్ళిపోతాను అన్నాడు నందుడు తల వంచుకొని. మర్నాడు తెల్లవారుజామున సుందుడు ఒక తెప్ప మీద చేపల వేటకు బయలుదేరేటప్పుడు నందుడు, అన్నా, నేను చేపల వేటకు పోయి చాలా కాలమైంది. ఇవాళ నేను కూడా ఒక తెప్ప వేసుకొని వేటకు వస్తాను అన్నాడు. 2 అన్నదమ్ములు చెరొక తెప్ప వేసుకుని సముద్రం మీద బయలుదేరారు. సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా బెస్తలు తిరిగి వచ్చే వేళకు సుందరి, ఆమె అత్తగారు భోజనంతో సహా సముద్ర తీరానికి వచ్చారు. కొద్దిసేపట్లో అందరూ తిరిగి వచ్చారు, కానీ నందుడు మాత్రం తిరిగి రాలేదు. అతని కోసం సుందుడు మరికొందరు తిరిగి సముద్రం మీద వెతుక్కుంటూ వెళ్లారు. వారికి నందుడు తీసుకుపోయిన తెప్ప మాత్రమే దొరికింది. నందుడి జాడ లేదు. అతను సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలుగుతున్నది. నందుడి ఆశలు విఫలం కావటానికి కారకులెవరు? తనను నమ్మి వరం అడిగితే నందుడి కోరిక సిద్ధింపజేయని దేవత, నందుడిలో లేనిపోని ఆశ రేకెత్తించి అతని కోసం వేచి ఉండక అతని అన్నను పెళ్లాడిన సుందర, అతని ఆశలకు ఆటంకంగా నిలబడిన నందుడి తల్ల. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అప్పుడు రాజు, ఇందులో దేవత తప్పేమీ లేదు. సుందరిని పెళ్లాడడమే నందుడికి కావలసినట్టయితే ఆమెను తన భార్యగా చేయమని అతడు దేవతను ప్రార్థించి ఉండవలసింది. నందుడు ఆ పని చేయలేదు. తాను నావికుడై డబ్బు గడించి తిరిగి వచ్చేటట్టు దేవి వరమిస్తే సుందరిని పెళ్లాడటం తన చేతిలోనే ఉన్నదని అహంకరించాడు. సుందరి తప్పు కూడా ఏమీ లేదు. ఆమె నందుణ్ణి చేసుకుంటానని అన్నప్పుడు ఆమె లోకజ్ఞానం ఎరుగని పసిపిల్ల. దానికి ఆమె ఎంత మాత్రమూ బాధ్యురాలు కాదు. అతని తల్లిది కూడా తప్పు కాదు. ఆమె మొదటి నుంచి నందుడికి హితవే చెప్పింది.
నావికుడు కావద్దని ఆమె చెప్పిన మాట విన్నట్టయితే సుందరిని అతను పెళ్లాడి ఉండేవాడు. తల్లి మాట వినక వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు బ్రతికి ఉన్నాడో లేదో, ఉంటే తిరిగి వస్తాడో లేదో, వస్తే సుందరిని పెళ్లాడతాడో లేదో తల్లికి తెలియదు. ఆమెకు తన కొడుకులిద్దరి సుఖము కావాలి. చిన్న కొడుకు సుఖం కోసం పెద్ద కొడుకు సుఖము, దానితో పాటు కులగౌరవము పోగొట్టుకోవటం ఆవిడకి ఇష్టం లేదు. నందుడి దురాశే అతని చావుకు కారణం అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.